హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ రైల్ పలారం రైస్ నూడిల్స్ అంటారు. రైల్ పలారం ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో హాఫ్ వరకు వాటర్ పోసి 1 స్పూన్ సాల్ట్ వేసి వాటర్ మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో వరిపిండిని అయితే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత హాట్ వాటర్ని అందులో పోసేసి స్పూన్ తోటి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు అలాగే వదిలేసేయండి. ఇలా చల్లారిన తర్వాత పిండిని మంచిగా పిసుక్కోవాలి. వాటర్ మనకు అవసరం పడితే చల్లటి వాటర్ కూడా పోసేసుకొని ఇలా చపాతి ముద్దలా మంచిగా కలిపేసుకొని మనం పైనుండి ఆయిల్ అప్లై చేసేసి ఒక 5-10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. నార్మల్గా రైల్ పలారం ఇప్పటి వంటకం అయితే కాదు, పాతకాల వంటకం, మన అమ్మమ్మల కాలం వంటకం. చాలా టైం పాస్ రెసిపీ. మనం జర్నీ చేసేటప్పుడు కూడా రైల్ పలారంని చాలా వరకు తీసుకెళ్తుంటాం, అంత బాగుంటుంది. జస్ట్ 2 డేస్ వరకు అయితే పాడవదు. ఈరోజు చేస్తే నెక్స్ట్ డే నైట్ వరకు అయితే పాడకుండా ఉంటుంది. ఇక్కడ రైల్ పలారం అంటే చిన్న చిన్న బౌల్స్ లాగా చేస్తాం కదా, అలా కాకుండా ఈ రైల్ పలారం అనేది రైస్ నూడిల్స్ లాగా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు పిండిని 10 నిమిషాల తర్వాత పక్కన పెట్టేసాం కదా, ఇలాంటి జాలిగుళ్ళని తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అంతా ఆయిల్ అప్లై చేసేయండి. మురుకుల గొట్టం తీసుకొని అందులో సన్నపు సేవు పాత్ర, ఇంకోటి దొడ్డు సేవు పాత్ర ఉంటుంది కదా, దొడ్డు సేవు పాత్ర తీసేసుకొని పిండిని అందులో పెట్టేసి ఈ విధంగా నూడిల్స్ లాగా మంచిగా ఒత్తేసుకోవాలి. నార్మల్గా రైల్ పలారం అంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తాం కదా, అలా టైం లేనప్పుడు, టైం తక్కువగా ఉన్నప్పుడు, మనకు రైల్ పలారం తినాలనిపించినప్పుడు, ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇలా రైస్ నూడిల్స్ లాగా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం నూడిల్స్ లాగా మంచిగా ఒత్తేసుకొని మనం అవి విడివిడిగా అంటుకోకుండా పైనుంచి ఆయిల్ అప్లై చేసేయాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్లో సగాని వరకు వాటర్ పోసేసి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ నూడిల్స్ ఒత్తుకున్న పాత్రను పెట్టేసి దాంట్లో నుండి గాలి బయటకు రాకుండా ఒక మూతనైతే పెట్టేసుకోవాలి. 10-15 నిమిషాలలో మంచి స్టీమ్కి అయితే, ఆవిరికైతే ఇవి రైల్ పలారం రైస్ నూడిల్స్ అయితే మంచిగా ఆవిరికి ఉడికిపోతాయి. మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి, ఉడికిందా లేదా అనేది మనకు ముందే తెలిసిపోతుంది. చేత్తో మనం పట్టుకున్నప్పుడు పిండి మనకు చేత్తోకి అంటుకుంటే అవి ఉడకనట్టు, లేదంటే 2 వక్కలుగా అయితే పర్ఫెక్ట్గా స్టీమ్కి అయితే ఉడికినట్టు. అలా ఉడికిన వాటిని మరొక బౌల్లో పక్కకు తీసేసుకొని మిగతా ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఇదే విధంగా ఒత్తుకొని ఇదే విధంగా స్టీమ్కి 10-15 నిమిషాల వరకు ఆవిరికైతే ఉడికించేసేయాలి. ఇలా ఉడికించేసిన తర్వాత పిండి మొత్తం అయ్యేంత వరకు ఇదే విధంగా చేసేసుకొని పక్కకు ఒక పెద్ద బౌల్లో తీసేసుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేస్తే అవి చల్లారిపోయిన తర్వాత పూర్తిగా విడివిడిగా అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు శనగపప్పుని ఒక 2 గంటల వరకు మంచిగా నానబెట్టాలి. 2 గంటల తర్వాత మిక్సీలో వేసుకునేటప్పుడు 2 పెద్దగా కట్ చేసిన ఆనియన్స్, ఈ నానబెట్టిన పప్పులు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయితే పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నాన్ స్టిక్ కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఇవన్నీ ఒకసారి చిటపటలాడేంత వరకు మంచిగా కలుపుకున్న తర్వాత మనం పట్టుకున్న ఈ పెసరపప్పు, శనగపప్పు పేస్ట్ని అయితే ఇందులో వేసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు, ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇక్కడ చాలా వరకు టైం పడుతుంది, 15 నిమిషాల వరకు 20 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇది పచ్చి వాసన కదా పిండి, ఇది పచ్చి వాసన పోయి పొడిలాడేంత వరకు మనం అడగంటకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. ఇక్కడ ఒక స్పూన్ పసుపు వేసేసి మనం కలుపుతూనే ఉండాలి. ఒక 10 నిమిషాల వరకు మనం కలపడం వల్ల పిండి మంచిగా పొడిలాడేంత వరకు కలుపుతూనే ఉండాలి. నేను ఈ వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా పొడిగా రావాలి. ఇప్పుడు ఈ విధంగా మనకు ప్యాన్ కత్తుకోకుండా ఆ పప్పులన్నీ పేస్ట్ పొడిగా రావాలి. ఇప్పుడు ఇలా పొడిగా వచ్చిన తర్వాత ఇందులో మనం కారానికి తగ్గట్టు, స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడర్, సాల్ట్ వేసేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు ఈ రైస్ నూడిల్స్ని లేదంటే రైల్ పలారంని చూడండి, చల్లన్న తర్వాత ఎంత పొడిగా ఉన్నాయో. రియల్గా చూస్తే ఇవి మనం బయట కొన్న నూడిల్స్ లాగానే అనిపిస్తుంది. ఇవి వేసేసి ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా రైల్ పలారం రైస్ నూడిల్స్ రెడీ. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ వాళ్ళకి చేసి పెట్టండి, లేదంటే మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు చేసిన తర్వాత కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.